ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడులు, మానవత్వం మరిచిపోయి మనుషులు కూడా ఇలా చేస్తారా అన్నటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్ళపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా, మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ బాబాయ్ అన్నట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే, అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసినవాడు ఎవరు లేడు. సరే, కొంతమంది చంపేశారు, అది ఉంది. బట్ ఒక స్థాయి, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు. మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు, ఇలా చేశారని కనీసం నా ఫ్లెక్సీని కూడా 4 సంవత్సరాల్లో ఎవరిని కట్టినవాళ్ళ, అది మీ అందరికీ తెలుసు. మీడియా ఎవరైనా కడితే వాళ్ళకి ఆ పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు. సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు. ఇప్పుడు అసలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మాయి బాబాయ్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. 1-6 సంఘటనలు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అది పార్టీలకి సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏమన్నా ఉంటే, ఎవడు దెబ్బతింటే, ఇద్దరు కొట్టుకుంటే ఎవరు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి వైసీపీ వారిని చంపేశారు అంటున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నా, అరే ఆ పార్టీ సంకనాకి పోతుందిరా బాబు, ఓ 20 సీట్ల కన్నా రావు. సరే 11 వచ్చినాయి, నా అంచనాలు తప్పని. 20 సీట్ల కన్నా రావు అని ఎన్నోసార్లు నేను చెప్పా. చివరిలో కూడా అలా మాటలని పందాలు కాసుకుంటారేమో, అది పిచ్చాసుపత్రిలో చేసుకోవాలి. అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి, ప్రజల ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పందాలు కాయకండి రా బాబు, తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పా. ఆ పందాలు కాసుకున్న వాళ్ళు మరి కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి, వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి, మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగు. సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు.